బెంగళూరు టు డైరెక్ట్ రామేశ్వరం, దాని తర్వాత కన్యాకుమారి. టైం వైజ్ అయితే 10:33 చూపిస్తుంది. 3:30 PM మా పాటికి నేను ఇంట్లో పడుకునే ఉన్నాయి. కన్యాకుమారి పోదాం, ఆడుకోవడం, వీడిపోదాం. మ్యాప్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్ల మావాడు నేను ఒకే రూట్లో ఉన్నాం లేదా చెక్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వీడియోస్ పోస్ట్ చేసి కూడా కొంచెం గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మన ట్రిప్ వచ్చి సౌత్ ఇండియాలో మేజర్ ప్లేసెస్ 6 daysలో కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో రూట్ మ్యాప్ వచ్చి బ్రీఫ్గా చెప్తాను. రామేశ్వరం, బెంగళూరు టు డైరెక్ట్ రామేశ్వరం, దాని తర్వాత కన్యాకుమారి, దాని తర్వాత త్రివేంద్రం, దాని తర్వాత కొట్టాయం, వాల్పరై, బ్యాక్ టు బెంగళూరు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్లో అన్నింటిలో కూడా మోస్ట్లీ 1 day స్టే లేదా నైట్ స్టే మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్స్ప్లోర్ ఏం చేయట్లేదు. బట్ ప్రతి ప్లేస్లో మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. లెట్స్ ఇప్పుడు త్రివేంద్రంలో టెంపుల్ ఉంది, అది ఎక్స్ప్లోర్ చేస్తాం. కన్యాకుమారిలో సన్సెట్, రామేశ్వరంలో ధనుష్కోటి సన్ రైజ్, అట్లా ప్రైమ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం కవర్ చేసుకొని. సో మేము స్టార్ట్ అయింది వచ్చి షార్ప్ 5కి స్టార్ట్ అయ్యాం. సో 10 kilometers కవర్ చేసాం ఇప్పటి వరకు, 5:23. మొత్తం ఓవరాల్ డిస్టెన్స్ బెంగళూరు టు రామేశ్వరం టైం వైజ్ అయితే 10:33 చూపిస్తుంది. 3:30 PM ETA ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ చూపిస్తూ ఉంది డైరెక్ట్ రామేశ్వరం. సో ఇప్పుడు మనం మడివాళ్ళ సిగ్నల్ దగ్గర రీచ్ అయ్యాం. సో పొద్దున్న ఇక్కడ ట్రాఫిక్ గట్టిగా ఉంది, నలిసి సిగ్నల్ వరకు ఉంది. మామూలుగా ఈ సిగ్నల్ ఇంతసేపు పడదు, ఎందుకో ఈరోజు చాలాసేపే పడుతుంది. సో ఆల్మోస్ట్ మేము ఇక్కడ 15 minutes 12 minutes పైనుంచి ఉన్నాం. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ క్లోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఇంతకుముందేమో ఆ సిగ్నల్, ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ కూడా క్లోజు. గట్టిగా టైం పట్టేలాగా ఉంది ఇంకా సిటీ క్రాస్ చేయాలంటే. ఆంటీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత చేయబెట్టింది అంటే నేను ముందు దూరేసాను, తప్పు నాది. సో మనం అయితే వితిన్ 10 minutes 5:44 5:53 సేమ్ టైం. పైన ఎంత టైం పడుతుందో అంతే టైం అయితే ఎలక్ట్రానిక్ సిటీ క్రాస్ చేస్తుంది. టైం 6:10 అయింది. అండ్ 40 kilometers అయితే మనం కవర్ చేసాం. సో ఇంటి నుంచి ఇక్కడ బెంగళూరు ఎగ్జిటింగ్ ఇది బెంగళూరు లాస్ట్ టోల్, కర్ణాటకలో లాస్ట్ టోల్. సో ఇక్కడ నుంచి ఇంకా తమిళనాడు స్టార్ట్ అయింది. రైడర్స్ కూడా కొంచెం కనపడడం కూడా స్టార్ట్ అయింది. జస్ట్ టోల్ దాట మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ జామ్. నాకు తెలిసి కొన్ని కిలోమీటర్స్కి ఉందనుకుంటా ఇది కూడా. అసలు డే స్టార్ట్ అయ్యి చాలా దారుణమైన స్టార్ట్ ఈరోజు. సో ఇప్పుడు మనం హొసూరు క్రాస్ చేస్తున్నాం. ఇవాళ రైడర్స్ అయితే లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ కదా, రైడర్స్ అయితే అసలు గొప్పలు తెప్పలుగా ఉన్నారు రోడ్ పైన. సో ఇది దిండిగల్ ఆ హైవేకి వెళ్ళదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది మధురై అట్లా వెళ్తుంది. మనం డైరెక్ట్ రామేశ్వరం పెట్టాం కాబట్టి. రాయకొట్టాయి, ధర్మపురి, సారీ. సో ఇది ఇప్పుడు ధర్మపురి, తంజావూరు కొంచెం ముందు, తర్వాత రామేశ్వరం అట్లా వెళ్తుంది. బొమ్మరిది హోటల్లో క్యాన్సిల్ చేశారా? మళ్ళీ చెప్పు, పమ్మన్ బ్రిడ్జ్ ఎక్కాక చెప్పు రామేశ్వరంలో స్టే క్యాన్సిల్ అయిందని. ముందే చెప్పేస్తే మనము జాగ్రత్త పడిపోయి చేసుకునేస్తాం కదా. అసలే నాకు అక్కడి నుంచి కొట్టేస్తుంది రూటు. వాళ్ళ నలుగురు చూసినాకే నాకు ప్రాణం లేసొచ్చింది. సో ఇదేదో ఒక ఊర్లో ఇప్పుడే కాఫీ బ్రేక్ ఆపాము. సో ఇప్పుడు మనం వెళ్తున్న రూటు, మేము ఇదివరకు ఈ మున్నార్కి అండ్ అంటే అటు సైడ్ తంజావూరు అటు సైడ్ వెళ్తున్నప్పుడు మామూలుగా కృష్ణగిరి, సేలం అటు పోతుంది రూట్. కానీ ఇది అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల సో అందరికీ ఈ రూటే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో అందుకనేసి ఇక్కడ ట్రాఫిక్, అదే మీరు చూస్తే రైడర్స్ ట్రాఫిక్ కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. రైడర్స్ ట్రాఫిక్ కానీ కార్లు కానీ అన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి.
అవ్వబోతుంది. సాలెంకి ఇంకొక 55-60 కిలోమీటర్స్ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా మేము అనుకున్నది వచ్చి బ్రేక్ఫాస్ట్కి సాలెం బ్రేక్ అవుదామని. మోస్ట్లీ దానికంటే ముందు ఒక 10-15 కిలోమీటర్స్ లేకపోతే ఇమీడియట్గా ఇప్పుడే ఆపుదాం అనుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్కి అయితే. కానీ మేము ఇంతకుముందు వచ్చిన స్ట్రెచ్ వచ్చి ఒక 50 కిలోమీటర్స్ చూపించాను కదా రోడ్డు ఎంత బాగుందో. అందులో ట్రాఫిక్ లేదు, అది కొత్త రోడ్డు. ఇది పాత రోడ్డు ప్లస్ ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ కొంచెం టైం బట్ అలాగే ఉంది. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము 135 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. అండ్ బ్యాలెన్స్ ఇంకా ఒక 420 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి సేలం ఉంది. బట్ మోస్ట్లీ ఇంకా ఆపుకోవచ్చు బికాజ్ ఆల్రెడీ మేము ధర్మపురికి వెంటనే బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఆపేసాం కాబట్టి. నెక్స్ట్ దిండిగల్, పెద్ద సిటీ అంటే పెద్ద ఊరు. నెక్స్ట్ వచ్చేసి దిండిగల్ ఉంది. బట్ మధ్యలో చాలా బ్రేక్స్ పడేలాగే ఉన్నాయి. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ తర్వాతనే హార్డ్లీ 25 కిలోమీటర్స్ కవర్ చేసినాకనే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఎండ యాక్చువల్గా ఇక్కడ 30 చూపిస్తుంది, కానీ నాకు తెలిసి 33 ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది. అంత వేడిగా ఉంది. దట్టు ఇప్పుడు ఎంత టైం, జస్ట్ 9:30 నుంచి మార్నింగ్ టైం. ఇది ఒక 12 to 3 అయితే ఇంకా అప్పాడిస్తుంది ఎండ. అందుకనేసి ఎక్కువ బ్రేక్స్ తీసుకొని కావాలంటే స్లోగా వెళ్దామని డిసైడ్ అయ్యాం. మ్యాప్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్ల మా వాడు నేను ఒకే రూట్లో ఉన్నాం లేదా చెక్ చేసుకోండి. సేమ్ రూట్లోనే ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చి నమ్మకల్ ఉంది. దాని తర్వాత ఇంకొక ఏదో పెద్ద ఊరు ఉంది. ప్లస్ ప్రస్తుతానికి 38-40 కిలోమీటర్స్లో నెక్స్ట్ ఉన్న వచ్చి నమ్మకల్. సో ఇప్పుడు మనం రమకల్ అనే ఊరు దాటాము. ఎండ అయితే 35-36 ఉన్నట్టుంది. అంటే సిటీస్లోనే ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్టు అనిపించింది నాకు. అంటే కొంచెం మళ్ళీ హైవేస్కి వెళ్ళిపోతే మేబీ చెట్ల వల్ల కొంచెం హ్యూమిడిటీ కంట్రోల్ అవుతుంది, కానీ సిటీలో మాత్రం దారుణంగా వేడి ఉంది. అసలు లిటరల్గా హెల్మెట్ లోపల స్వెట్ అవుతున్నాం మేము, అంత వేడి ఉంది. ఏంటి జస్ట్ 10 o'clockకి. సేలం అయిపోయిన తర్వాత నుంచి కొంచెం మంచి స్పీడ్సే చేస్తున్నాం. సేలం వరకే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ప్లస్ రోడ్స్ కూడా కొంచెం బాగాలేదు. కానీ సేలం తర్వాత నుంచి మంచి స్పీడింగ్సే చేసినాం. సో ఫాస్ట్గానే కవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రకారం అయితే ఈ స్పీడ్స్ ప్రకారము ఈ స్పీడ్స్ ప్రకారం అయితే 4 o'clock చూపిస్తుంది రామేశ్వరం. నాకు తెలిసి అంతే. ఇంకా బ్రేక్స్తో కలుపుకొని 4-5 లోపల అయితే వెళ్ళిపోతాం. ఎలా ఉంది నీ దాని ఏమంటారు అభిప్రాయమా కాదు స్పందన? గంట వరకు మా పాటికి నేను ఇంట్లో పడుకునేవాడిని. కన్యాకుమారి పోదాం, ఆడుకోవడం, వీడిపోదాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపో. ఒక చిక్కని బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే 1/2 అవర్కి. ఎందుకంటే ఎండ దుమ్ము లేపుతుంది. 34 చూపిస్తుంది, కానీ అది మోసం. 34 లేదు, ఇంకా ఎక్కువ ఉంది. సో ఆఫ్టర్ ఒక 30 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడుకైతే ఇంకా 270 కిలోమీటర్స్ ఉంది. 4 hours 40 minutes, అప్రాక్సిమేట్లీ 4:15 చూపిస్తుంది ETA. ఇంకా లంచ్కి 1 hour మధ్యలో ఇంకొక హాఫ్ అన్ అవర్ వేసుకున్నా కూడా అంతే 5. కొంచెం ఎక్కడన్నా 2 వచ్చినప్పుడు స్పీడ్స్ చేస్తే. ఆల్సో లాస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి కూడా ఇలాగే 1 way ఉంది, బట్ 1 way బాగుంది. సో రోడ్స్ అయితే క్లీన్గా ఉన్నాయి. ఎండ చంపుతుంది అసలు. థ్యాంక్ఫుల్ పనంగా. ఇప్పటివరకు అయితే గోయింగ్ గుడ్. రెస్ట్ పార్ట్ కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. రోడ్స్ కానీ అన్నీ. బట్ క్లైమేట్ కొంచెం ఇబ్బంది అయింది. బట్ ఇబ్బంది అంటే అదే కొంచెం ఎండగా ఉంది, అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం శ్రీరంగం టౌన్కి అయితే వచ్చాము. సో లాస్ట్ టైం కూడా మేము ఇది బైపాస్ అయ్యాం, కానీ ఇప్పుడు ఏదో రీజన్ వల్ల శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ విజిట్ చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి అక్కడ చూద్దాము వాతావరణం. ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేస్తాం, లేకపోతే జస్ట్ అట్లీస్ట్ ఆ టెంపుల్ దగ్గరకన్నా వెళ్ళి మళ్ళీ రిటర్న్ టు రామేశ్వరం. 1-2 సార్లు వద్దాం అనుకున్నాం, కానీ 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా మా వాడు ఎట్లా వచ్చినాం కదా, లాస్ట్ టైం మిస్ అయినాం రాబోదాం. సో ఇంకా డైరెక్ట్గా మ్యాప్ పెట్టేసి వచ్చేసాం.
ఇప్పుడే మనం శ్రీరంగం టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే 12:30కి క్లోజ్ అంటాం. మనం వెళ్ళింది 12:41, 42కి. సో ఇంకా 2 o'clock ఓపెన్ చేస్తారంట. సో మిగతా ప్లాన్స్ అంతా మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది అనేసి సేమ్ మళ్ళీ ఈసారి అట్లీస్ట్ టెంపుల్ వరకన్నా వెళ్ళాం. సో టెంపుల్ని బయట నుంచి చూసాము, అదే ఆ గోపురం అన్నీ కవర్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ ఇంక రామేశ్వరం. శ్రీరంగం నుంచి 150 kilometers రంగనాథపురం ఉంది. సో 75 kilometers ఆపుదాం అనుకున్నాము. 2:30కి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా 3:30కి బ్రేక్ తీసుకున్నాం. 1 hourలో 75 kilometers కవర్ చేసి ఇక్కడ చూస్తే సేమ్ ఇప్పుడు కూడా సేమ్ 1 hourలో మళ్ళీ 5:10కి ఇంకో 75 kilometers కవర్ చేసి ఇంకో బ్రేక్. దాని తర్వాత ఇంకొక 60 kilometers బ్యాలెన్స్ ఉంటుంది. సో 6:30, 6:45 లైక్ 7 అనుకోండి. 7 లోపల రీచ్ అవ్వాలి అన్నది ఇప్పుడున్న టార్గెట్. ఇది చాలా రిలాక్స్డ్గా పోతాను చెప్పాలంటే రైడ్ మేము, ఎందుకంటే ఇది 560 క్లోజ్ టు 600 kilometers స్ట్రెచ్ ఇది. ఎందుకంటే మళ్ళీ శ్రీరంగం పట్టణం లోపల కూడా శ్రీరంగం లోపల కూడా వెళ్ళేసి వచ్చాం కాబట్టి రంగనాథ స్వామి టెంపుల్కి. మళ్ళీ రెస్ట్ డేస్లో అంతా కూడా మేము అలొకేట్ చేసిన 250, 300 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ 5-6 డేస్లో కూడా ఓన్లీ ఫస్ట్ డే మాత్రమే ఒక స్ట్రెచ్లో రామేశ్వరంకి పుష్ చేసాం. సో ఇప్పుడు మనం లాస్ట్ బ్రేక్ నుంచి చూసుకుంటే 65-70 kilometers కవర్ చేసేసాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామానంతపురం, దానికి ఇంకొక 40 kilometers ఉంటుంది. యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి ఏదైతే కవర్ చేస్తున్నామో క్లోజ్ టు 270-250 kilometers, ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. అంటే ఫాస్ట్ కవర్ చేయగలుగుతున్నాం బికాస్ రోడ్స్ బాగున్నాయి, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. సో యావరేజ్ 110-120 కూడా చేస్తున్నాం స్పీడింగ్స్. బిఫోర్ 7 కంఫర్టబుల్గా రీచ్ అయిపోవచ్చు. ఇంకొక బ్రేక్ తీసుకొని కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ స్కై చూస్తే ముందర బ్లూ షేడ్ ఉంది, దాని తర్వాత ఒక లైట్ సన్సెట్ షేడ్ అది. సో మాకైతే చూడడానికి భలే ఉంది. ఎలా రికార్డ్ అవుతుందో తెలీదు, ఇది సీషోర్ కదా, మేబీ డే టైంలో ఫుల్ హ్యూమిడిటీ ఉంటుందేమో. ఇప్పుడైతే కొంచెం కూల్గా ఉంది, బ్రీజు 31 చూపిస్తుంది ఇక్కడ, బట్ ఇంకా తక్కువ ఉంది. సో ఫైనల్గా పంబన్ బ్రిడ్జ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ చూపిస్తుంది, మేబీ అందరూ సైట్ సీయింగ్ కోసం చివరిలో ఆపేశారేమో బహుశా. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 10 kilometers రామేశ్వరం అంతే. అంటే ఇదంతా కూడా పార్టే, బట్ స్పెసిఫిక్గా చెప్తే కొత్తగా పెట్టిన టూరిస్ట్ అట్రాక్షన్. వచ్చి ఇది టూరిస్ట్ అట్రాక్షనా లేకపోతే దీనికి పర్పస్ ఉందా అయితే నాకైతే క్లియర్గా తెలియదు. బట్ అదేమవుతుందంటే షిప్స్ వస్తే ఓపెన్ అవుతుంది కదా, సో అలాంటి ఒక మోడల్ ఇది. బట్ ప్యారలల్ ట్రాక్ ఎలా వర్క్ అవుద్దో తెలియదు. సో హోటల్ ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అండ్ మేము సర్ప్రైజ్ అయ్యాము. మేము రామేశ్వరంలో హోటలే బుక్ చేయలేదు. సో అది సమ్హౌ నేను స్కిప్ అయిపోయాను. నేను కోటాయంలో ట్వైస్ చేసేసిన హోటల్, నాకు తెలిసి ఇంకొక 1/2 hour పట్టేలాగే ఉంది ఇంకా హోటల్ని కనిపెట్టాలంటే. సో అప్పుడు మేము సెటిల్ అయ్యడానికి 8 అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం కాబట్టి కమ్ముని మంచిగా డిన్నర్ చేసి రిలాక్స్ అయిపోతే మళ్ళీ రేపు నుంచి డే స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ రైడ్. సో ఇవాళ ఎన్ని కిలోమీటర్స్ క్లాక్ చేశానో కూడా మీకు చెప్తాను. ఓవరాల్ రామేశ్వరం రీచ్ అవ్వడానికి 2 full tanks యూజ్ చేశాను అండ్ 553. సో నెక్స్ట్ 5 kilometersలో ఏమో హోటల్స్ ఉన్నాయి, ఫైన్. సో సింపుల్, వెళ్ళి హోటల్ని బుక్ చేసుకొని డిన్నర్ చేసి పడుకొని రేపు మళ్ళీ డే స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.